సిటీ ఇన్ఛార్జ్ పదవి హాట్ టాపిక్ గా మారింది. నేనంటూ ఆ పదవికి పోటీ పెరిగిందా? చాలా మంది యువ నేతలు తిరుపతి వైపు చూస్తున్నారా? ఇంతకీ ఛాన్స్ ఎవరికి? పొలిటికల్ అరంగేట్రం చేయాలనుకున్న యువ నాయకులకు తిరుపతి నియోజకవర్గం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. వీవీఐపీలు నిరంతరం వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధితో పాటు పార్టీ ఇన్ఛార్జీలకు సైతం అదే ప్రాధాన్యత ఉంటుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ తన మిత్రపక్షానికి ఈ స్థానం కేటాయించడంతో టీడీపీ ఇన్ఛార్జ్కు ప్రాధాన్యత పెరిగింది. వయోభారం వల్ల మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. దీంతో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల్లో సుగుణమ్మకు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ ఇచ్చి పక్కన పెట్టారు. వచ్చే మేయర్ ఎన్నికలలో ఆమె మనవరాలకి ప్రాధాన్యత ఇస్తామని హామీ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక సీనియర్ నేత నరసింహ యాదవ్ ఇప్పటికే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. దీంతో మిగిలిన సీనియర్లతో పాటు యువ నాయకులు కూడా ఇన్ఛార్జ్ పదవి కోసం టీడీపీ నుంచి పోటీ పడుతున్నారు. జేబీ శ్రీనివాస్తో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమారుడు మబ్బు దేవనారాయణ రెడ్డి, విద్యాసంస్థల అధినేత ప్రణీత్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఎవరికి వారు హైకమాండ్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మహానాడుకు ముందే ఇన్ఛార్జిని ప్రకటిస్తారని చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారం సాగుతున్న సమయంలోనే స్థానిక టీడీపీ యువత ఏకంగా ఇన్ఛార్జ్ కోసం సోషల్ మీడియాలో సర్వే చేపట్టి లెక్కలు వేస్తోంది. ఓవరాల్గా చూస్తే తాజా పరిస్థితుల్లో విపక్షానికి దీటుగా తిరుపతిలో పార్టీని గాడిన పెట్టగలిగే దమ్మున్న నేత ఇన్ఛార్జ్గా రావాలని కేడర్ కోరుకుంటోంది. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.